హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 8 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఐపీ ఎగ్జామ్స్లో 8 మార్క్స్ అనేవి చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయితే మిగిలిన కూడా చాలా ఈజీగా చేయగలరు. సో ఈ 8 మార్క్స్ అనేది మోస్ట్లీ ప్రతి ఇయర్ వస్తున్నవే ఈ చాప్టర్ నుంచి. సో 8 మార్క్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ చాప్టర్స్లో ఏ సమ్ అయినా మీరు ఈజీగా చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్, if f and g are the real value of the functions defined by the f of x 2x minus 1 and g of x equals to x square, then find. ఈ చాప్టర్ చాలా ఈజియెస్ట్ చాప్టర్, మీరు ప్రతి సమ్ ఈజీగా చేయగలరు. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఏమని ఇచ్చారు, 3f minus 2g of x. ఫస్ట్ మనం ఏమి ఇచ్చారో రాసుకుందాం. f of x equals to 2x minus 1 and g of x equals to x square. Okay, now first one ఏం ఫైండ్ చేయమన్నారు, 3f minus 2g into x. దీన్ని మనం ప్రాపర్గా మనకు అర్థమయ్యేటట్టు ఎలా రాసుకోవచ్చు అంటే 3f of x minus 2g of x. ఇక్కడ f of x ఏంటి, 2x minus 1 కదా, దాన్ని 3తో మల్టిప్లై చేయాలి, అంతే సింపుల్. 2x minus 1. g of x ఏంటి, x స్క్వేర్, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, అంటే 6x minus 1 minus 2x స్క్వేర్. దీన్ని హైపర్ ఎక్స్పోనెన్షియల్స్తో ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఎక్స్ స్క్వేర్ అనేది ముందు ఉండాలి కదా, 2x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 1, స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏముంది, ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ జీ హోల్ ఎక్స్ అంటే f of x into g of x. ఓకే, దీని ఎలా రాస్తాం, f of x ఏంటి ఇక్కడ మనకి 2x minus 1. సో 2x minus 1 into x స్క్వేర్ అంటే x స్క్వేర్ని దీంతో మల్టిప్లై చేయండి, 2 into x క్యూబ్, x into x స్క్వేర్ ఇస్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ సరిపోయాయి, ఎందుకంటే హైపర్ వాల్యూ ఉన్నదే, హయ్యర్ వాల్యూ ఉన్నదే ఫస్ట్ ఉంటుంది కాబట్టి 2x క్యూబ్ మైనస్ x స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది, f బై జీ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే f బై జీ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు, అంటే f ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. f ఆఫ్ ఎక్స్ ఏంటి, 2x మైనస్ 1, x జీ ఆఫ్ ఎక్స్ ఏంటి, x స్క్వేర్. చాలు, దీన్ని ఇలా వదిలేయచ్చు, మనం ఇంకా ఎక్కువగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోర్త్ వన్, ఎఫ్ ఆఫ్ జీ ప్లస్ 2 హోల్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ హోల్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x మైనస్ 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ముందు రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 అండ్ ప్లస్ 2 ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో ఏమన్నారు, 2f ఆఫ్ ఎక్స్ అన్నారు కాబట్టి 2f ఆఫ్ ఎక్స్ అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ, 2x మైనస్ 1 అంటే 4x మైనస్ 2, అంతేనా, 2 ఇంటూ 4x, 2 ఇంటూ 1 దట్ ఈస్ 4x మైనస్ 2. ఇది నెక్స్ట్ లాస్ట్ వన్, సిక్స్త్ వన్, 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకి, 2x మైనస్ 1 అంటే 2 ప్లస్ 2x మైనస్ 1, 2x ప్లస్ 2 అండ్ ద మైనస్ 1 దట్ ఈస్ ప్లస్ 1. ద ఫస్ట్ టైం అయిపోయింది. నెక్స్ట్ రిమైండ్ 8 మార్క్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్లోని. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇఫ్ f of x equals to x square and g of x equals to mod x, find the following functions f plus g. ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు అనేది రాసుకోవాలి. ఏ ఎగ్జామ్లో అయినా మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిందే అదే, ఫస్ట్ ఏం క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది గివెన్ అని పెట్టి రాయండి. గివెన్ f of x equals to x square and g of x equals to mod x. ఓకే, mod x అంటే ఇట్ కుడ్ బి ఏ ప్లస్ x అయినా ఉండొచ్చు లేదా మైనస్ x అయినా ఉండొచ్చు. ఓకే, మనం రెండు పాసిబిలిటీస్ని రాద్దాం ఇక్కడ. ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కింద నేను రాసుకుంటున్నాను, క్వశ్చన్లో ఇవ్వలేదు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఏంటి మోడ్ ఎక్స్. అంటే దీన్ని మనం 2 పాసిబిలిటీస్గా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఇట్ కెన్ బీ ఆఫ్ ప్లస్ ఎక్స్ ఆర్ ఇట్ కెన్ బీ ఏ మైనస్ ఎక్స్. ఓకే, దీన్ని ఎలాగా రాస్తారు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ for x greater than equals to 0, x square minus x for x less than equals to 0. ఈ కండిషన్స్ బట్టి రాయాలి మీరు వెన్ మోడ్ అనేది ఇఫ్ పెట్టినప్పుడు క్వశ్చన్లో ఉన్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఎఫ్ మైనస్ జీ హోల్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ మోడ్ ఎక్స్ అంటే ఇట్ కెన్ బి ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ అండ్ ప్లస్ ఎక్స్ పెడతాను, అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వస్తుంది. ఆర్ దాని తర్వాత నేను మైనస్ ఎక్స్ పెడితే మోడ్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్లస్ అయింది. ఫర్ ఇట్ కుడ్ బి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ దిస్ కుడ్ బి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఎఫ్ ఇంటూ జీ అంటే f of x into g of x. Okay, x square into mod x. It can be x square into plus x or x square into minus x. సో అక్కడ ఏమైంది ప్లస్ ఎక్స్ ఇంటూ చేస్తే అది ఎక్స్ క్యూబ్ అవుతుంది ఆర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది అవుతుంది. దీన్ని మనం అలా రాయొచ్చు ఎక్స్ క్యూబ్ ఫర్ x greater than equals to 0, x cube minus x cube for x less than equals to 0. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటి 2f. దీన్ని 2f ఆఫ్ ఎక్స్ కింద రాసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్. ఇది దీనికి మనం కండిషన్స్ రాయాల్సిన లేదు ఎందుకంటే మోడ్ లేదు కాబట్టి ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్. నో ఎఫ్ ప్లస్ 3 అంటే f of x plus 3. f of x ఏంటి x square plus 3 కింద రాసచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ f by g అంటే f of x by g of x. దీని ఎలా రాయొచ్చు x square by mod x. ఇక్కడ మోడ్ ప్లేస్లో మనం చెప్పినట్టు ఇట్ కుడ్ బి ఆఫ్ ప్లస్ x స్క్వేర్ బై మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇది ప్లసెస్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ ఉంటుంది. దీని కండిషన్స్ ఎలా వస్తాయి ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, నో నాట్ ఈక్వల్స్ టు, అది గ్రేటర్ అని ఉంటుంది 0 ఉండదు. మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉంటుంది తప్ప 0 ఉండదు. సో ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఆర్డర్డ్ పేర్స్లో ఇచ్చారు. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. గివెన్ f equals to 4, 5, 6 and 6, -4 అండ్ g కూడా ఆర్డర్డ్ పేర్స్లోనే ఇచ్చారు. ఇవి మీకు తెలుసు డొమైన్ అండ్ రేంజెస్ అని అంటారు. సో 4, -4, 6, 5 అండ్ 8, 5. ఓకేనా, దీన్ని మనం ఎలా ఇప్పుడు ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నప్పుడు ఎఫ్ ప్లస్ జీ అంటే ఏంటి ప్రతి ఆర్డర్ పేర్ యాడ్ చేయాలా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ అలా కాదు. ఎలా అంటే ఫస్ట్ మనం ఈ రెండిట్లోని ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. అంటే ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ, ఈ రెండిట్లో కామన్గా ఉన్నవన్నీ మనం రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా మనం ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటున్నాం కదా కామన్గా, మీకు తెలుసు ఇది డొమైన్ అండ్ ద రేంజ్. ఎక్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, డొమైన్లోనే ఉంటుంది. సో నేను రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంటర్సెక్షన్ జీ ఏంటి 4, -4, 6, 5 అండ్ 8, 5. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఇంటర్సెక్షన్ ఏముంది 4, ఇక్కడ కూడా 4 ఉంది. ఓకే 5 మీరు ఇందులో చూడండి ఓన్లీ ఎక్స్ వాల్యూస్ అంటే డొమైన్ వాల్యూస్ మాత్రమే మీరు చూడాలి. ఓకేనా, ఓన్లీ ఇవి మాత్రమే. సో ఇందులో ఏమి కామన్ ఉంది 4. ఓకే, ఇందులో ఏం కామన్ ఉంది 6, ఇందులో ఏం కామన్ లేదు. సో ఈ రెండు మాత్రమే దీని ఇంటర్సెక్షన్స్. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ వాల్యూస్ తీసుకొని మనం ఎక్స్లో ఏం పెట్టాలనేది మనకు తెలియదు. సో ఇవి రెండే ఎక్స్ వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మనకి ఏం చేయమన్నారు ఎఫ్ ప్లస్ జీ
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్స్ టు 4 వాల్యూ తీసుకుంటే అంటే ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4. ఓకే, ఇలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం ఇవన్నిటికి మనం యాడ్ చేయలేం. సో ఇలా ఇంటర్సెక్షన్ తీసుకొని 2 వాల్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూని ఎఫ్ ఆఫ్ 4లోని జీ వాల్యూస్లో వేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 ఎలా కనిపెడతాము, ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ ఉందా మనకి ఎక్స్ వాల్యూ ఇదే అని చెప్పాను కదా, అంటే ఎఫ్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూస్ ఏంటి 4,5 కదా. సో దీని ఎక్స్ వాల్యూ ఇది, దానికి రేంజ్ వాల్యూ ఏంటి 5 కదా, అంటే ఎఫ్ ఆఫ్ 4కి రేంజ్ వాల్యూ 5. జీ ఆఫ్ 4కి రేంజ్ వాల్యూ ఏంటి -4. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే ఎక్స్ ఈక్వల్స్ 6 కూడా మనకి ఇంటర్సెక్షన్ ఉంది కదా, అలానే ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇక్కడ ఒక 2 ఇంటర్సెక్షన్ వాల్యూస్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ జీ నుంచి ఎఫ్ నుంచి జీ నుంచి. ఇంటర్సెక్షన్ వాల్యూస్ అంటే ఏం చూస్తాం, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే చూస్తాం, ఇంకేమి చూడ. తర్వాత ఆ ఎక్స్ వాల్యూస్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఎలా యాడ్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ అంటే ఇది 4ని, దీనికి రేంజ్ వాల్యూ ఏంటి 5, ఆ 5ని ఇక్కడ యాడ్ చేసాం మనం. అలానే ఎఫ్ ఆఫ్ 6 రేంజ్ వాల్యూ ఏంటి, ఇక్కడ 6 ఇక్కడ ఉంది ఎక్స్ వాల్యూ, దీని రేంజ్ వాల్యూ -4. జీ ఆఫ్ 6 ఇక్కడ ఉంది, దీని రేంజ్ వాల్యూ 5. ఎంత వచ్చింది ఆన్సర్ 1. సింపుల్. ప్రతిదీ అంతే. ఇప్పటివరకు మనం 2 క్వశ్చన్స్ ఇలానే చేసాము. సో సెకండ్ వన్ కూడా అలానే చేద్దాం. ఎఫ్ మైనస్ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 చేద్దాం. ఎక్స్ ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4. ఎక్స్ ఆఫ్ 4 ఏంటి మనం ముందు చేసాం కాబట్టి గుర్తుంది, అండ్ జీ ఆఫ్ 4 ఏంటి -4. మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ముందే వేసేసాను. సో ఇట్స్ 9. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 అయితే ఎఫ్ ఆఫ్ 6 మైనస్ జీ ఆఫ్ 6. మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూస్ ఏంటి -4 అండ్ -5, దట్ ఈస్ -9. ఓకే, నౌ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇచ్చారు 2f ప్లస్ 4g అంటే 2f ప్లస్ 4g. థర్డ్ వన్ ఏంటి 2f ప్లస్ 4g. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 4 తీసుకుందాం. ఫస్ట్ 2f ఆఫ్ ఎక్స్ ప్లస్ 4g ఆఫ్ ఎక్స్ అంటే 2f ఆఫ్ 4 ప్లస్ 4g ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ మనకు తెలుసు 5 అండ్ 4g ఆఫ్ వాల్యూ కూడా తెలుసు, ఇట్స్ 4 ఇంటూ -4. ఆన్సర్ ఏమవుతుంది 10 - 16. ఓకే, 10 - 16 అంటే -6. ఎక్స్ ఈక్వల్స్ టు 6 అంటే 2f ఆఫ్ 6 ప్లస్ 4g ఆఫ్ 6 అంటే వాల్యూ ఆన్సర్ ఏంటి ఇక్కడ 2 ఇంటూ -4 ప్లస్ 4 ఇంటూ 5 అంటే -8 ప్లస్ 20, దట్ ఈస్ 12. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 4 అంటే ఎఫ్ ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 4. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నాం కాబట్టి 4. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఏముంది మనకి 5 ప్లస్ 4 ఇట్స్ 9. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 అయితే ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4 దట్ ఈస్ -4 ప్లస్ 4 దట్ 0. Now fifth one is f into g of x, that is f of x into g of x. What is, we'll take it as 4 అంటే f of 4 into g of 4. 5 into -4 is -20 and x equals to 6 అయితే f of 6 into g of 6 -4 into 5, it is -20. Now sixth one, that is f by z. f by g అంటే f of x by g of x. ఫస్ట్ x equals to 4 తీసుకుంటే f of 4 by g of 4, that is 5 by -4, and x equals to 6 అయితే f of 6 by g of 6, that is -4 by 5. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్.
Determine the quadratic function f denoted by the f of x equals to ax square plus bx plus c. If f of 0 equals to 6 and f of 2 equals to 1, then f of minus 3 equals to 6. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్లో అయినా గివెన్ రాసుకోవాలని చెప్పాను కాబట్టి గివెన్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు వాళ్ళ చిన్న వాల్యూస్ బట్టి మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 6 అంటే 0 పెడితే 6 వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి ఇక్కడ ఏ అండ్ బిఎస్సి వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం 0 వేసి చూద్దాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అండ్ 0 ప్లస్ సి ఈక్వల్స్ టు 6. ఇవన్నీ ఎలాగో జీరోస్ అయిపోతాయి కాబట్టి సి ఈక్వల్స్ టు 6 అని ఈజీగా చెప్పేస్తాం. మనకి సి వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి, ఏ అండ్ బి అని కావాలి. సో ఇంకో వాల్యూ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్ 2 వేస్తే 1 వస్తుంది అని వేసి చూద్దాం. హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ 2 అండ్ సి ఈక్వల్స్ టు 1. మనకి సి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏమవుతుంది, 4a 2b ప్లస్ 6 ఈక్వల్స్ టు 1. 4a ప్లస్ 2b, ఈ వన్ ఇటు వస్తే మైనస్ అయిపోతుంది కాబట్టి దెన్ దట్ కుడ్ బి 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి, దీని ఈక్వేషన్ 1 అనుకుందాము. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు. దాన్ని అలా వేద్దాము. అంటే ఏ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ మైనస్ 3 ప్లస్ సి ఈక్వల్స్ టు 6. అంటే 9a మైనస్ 3b ప్లస్ 6 ఈక్వల్స్ టు 6. రెండు ఒకే పాజిటివ్ వాల్యూస్తో ఉంటే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏముంది, 9a మైనస్ 3b ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వేషన్ 2 అనుకుందాం మనం. ఇప్పుడు మనం ఈ 1 and 2ని సాల్వ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ నేను 9a మైనస్ 3b ప్లస్ ఇక్కడ ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి కాబట్టి I put it as 0 ఈక్వల్స్ టు 0. నౌ 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని మనం ఎలా సాల్వ్ చేయగలం చూడండి. ఇక్కడ కామన్గా మనం ఇంటూ 2 అండ్ ఇంటూ 3 చేసామనుకోండి, ఇది ఇంటూ 6 అయిపోతుంది అండ్ మైనస్ అండ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 8 2s are 18 మైనస్ 6b ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 అండ్ 12a 4 into 3 ప్లస్ 6b ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. వాట్ కుడ్ బి ద ఆన్సర్, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 18 ప్లస్ 12 ఎంత 30, 30a ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. 30a ప్లస్ 15 ఈక్వల్స్ టు 0 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలాగా, a ఈక్వల్స్ టు మైనస్ 15/30. దీన్ని ఎలా రాయొచ్చు మనం, మైనస్ 1/2. ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు b వాల్యూకి ఏని ఏదో ఒక ఈక్వేషన్లో వేద్దాం. ఫస్ట్ సపోజ్ నేను చిన్న ఈక్వేషన్ కాబట్టి 9a మైనస్ 3b దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఏ ప్లేస్లో ఏమేద్దాం, మైనస్ 1/2 మైనస్ 3b ఈక్వల్స్ టు 0. అంటే మైనస్ 9/2 మైనస్ 3b ఈక్వల్స్ టు 0. మైనస్ 3b ఉంచితే ఆ మైనస్ 9/2 నాకు పంపిస్తే అది ప్లస్ 9/2. b ఈక్వల్స్ టు వాట్ కుడ్ బి ద b. ఇప్పుడు మనకి ఈ 3 వెళ్తే అది ఇంటూ అయిపోతుంది కాబట్టి నేను ఈ 2 నటు పంపిస్తాను. అప్పుడు 6 మైనస్ 6b అవుతుంది. b ఈక్వల్స్ టు 9/6 అండ్ ఇట్స్ మైనస్ అండ్ 3 3s and 3 2s. నేను ప్రతి స్టెప్ రాశాను ఎందుకంటే మీకు అర్థమవుతుందని ప్రతి స్టెప్ నేను రాశాను. సో ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ హ్యాస్ అని చెప్పి కొన్ని ఇచ్చారు, కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఇఫ్ ఎగ్జిస్ట్ అని అన్నారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 4 అనేది గ్రేటర్ దాన్ 3 ఉంటుంది. సో ఇది ఒక్కటే మనకి వర్కౌట్ అవుతుంది. 3x మైనస్ 2 అంటే ఎక్స్ ప్లేస్లో 4 పెడతాము, దట్ ఈస్ 12 మైనస్ 2 దట్ ఈస్ 10. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2.5. 2.5 ఎక్కడ ఉంటుంది చెప్పండి, గ్రేటర్ దాన్ 3 ఉండదు. మైనస్ 2కి 2కి మధ్యలో ఉంటుందా, ఉండదు. లెస్ దాన్ మైనస్ 3 ఉంటుందా, సో ఉండదు. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ -2. -2 అనేది చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది. -2 నేను పేజ్ టర్న్ చేశాను, మీకు అర్థమవుతుందని మళ్ళీ ఇక్కడ రాశాను. -2 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఈక్వల్స్ టు 2. అంటే -2కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ -2 -1 0 1 and 2 మాత్రమే ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఏ ఈక్వేషన్ వస్తుంది, x² -2 అనే ఈక్వేషన్ వస్తుంది. మనం ఇక్కడ రాస్తే x² -2 దట్ ఈస్ -2 హోల్ స్క్వేర్ అండ్ ద -2 దట్ ఈస్ 4 - 2 ఈస్ 2. ఓకే. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమవుతుంది, దట్ ఈస్ -4. ఎఫ్ ఆఫ్ -4 ఇక్కడ చూడండి
లెస్ దాన్ -3 -4 అన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి లెస్ దాన్ -3 అంటే -3 తర్వాత వాల్యూస్ అంటే మైనస్లో మనం చూసుకుంటే పెద్ద వాల్యూస్ లెస్ కింద వస్తాయి, చిన్న వాల్యూస్ ఎక్కువ కింద వస్తాయి కాబట్టి -4 ఇక్కడ వస్తుంది మనకి. దట్ ఈస్ 2x + 1 అంటే -4 + 1 -8 + 1 దట్ ఈస్ -7. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఇక్కడ f(0). f(0) ఎక్కడ ఉంటుంది ఇక్కడ, యాజ్ వి డిస్కస్డ్ x² + -2 అంటే 0² -2 -2. సిక్స్త్ వన్ f(-7) మైనస్ ఎక్కడ లెస్ దాన్ -3 ఫుల్ అని ముందు మనం అనుకున్నట్టే దట్ ఈస్ 2x + 1. ఏం లేదు, జస్ట్ మనం అక్కడ వాల్యూస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అని చూసేసి ఆ వాల్యూస్ మనం చేసేయడమే. 2x - 7 2 × -7 + 1 -14 + 1 -30. నవ్ ఇంకా రెండు ఉన్నాయి, దట్ ఈస్ f(1). f(1) ఎక్కడ ఉంటుంది -2కి 2కి మధ్యలో కాబట్టి x² - 2 that is 1² - 2 that is 1 - 2 that is 1 -1. And seventh one, the last one is f(9). f(9) అంటే చూడండి గ్రేటర్ దాన్ 3 ఇక్కడ రాశాను కదా, సో అది ఇప్పుడు వస్తుంది 3x - 1లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 3 × 9 - 2 27 - 2 దట్ ఈస్ 25. ఓకే, ఇప్పుడు ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఇది కూడా చాలా ఈజీ, మీ సెట్స్ వస్తే మీకు ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక 3 సెట్స్ ఇచ్చారు, దట్ ఈస్ ABC గివెన్ అని పెట్టేసి మనం ఫస్ట్ రాసుకుంటే A = 1, 2, 3 and B = 3, 4 and C = 4, 5, 6. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు A × B ఇంటర్సెక్షన్ C. అందరికీ ఫస్ట్ మనం B ఇంటర్సెక్షన్ కనిపెడదాం. అంటే ఫస్ట్ B సెట్ రాసుకుంటే 3, 4 ఇంటర్సెక్షన్ 4, 5, 6 ఇంటర్సెక్షన్ అంటే మీ అందరికీ తెలుసు ద కామన్. అందులో కామన్ ఏముంది 4 మాత్రమే ఉంది. ఇప్పుడు A × B ఇంటర్సెక్షన్ C అంటే ఫస్ట్ మనం ఏలోంది రాసుకుంటే ×4. మీరు అందరూ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఎలా A × అనేది రాయాలి అంటే ఇందులో నుంచి ఫస్ట్ వాల్యూ అండ్ ద సెకండ్ సెట్లో నుంచి వాల్యూ రెండింటిని పేర్స్ కింద రాయడమే దాన్ని క్రాస్ అంటారు. ఓకే, అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ A × B ఇంటర్సెక్షన్ A × C. ఓకే, ఫస్ట్ మనం A × B కనిపెడితే ఏ సెట్ ఏంటి 1, 2, 3 అండ్ క్రాస్ 3, 4. ఏముంది ఆ సెట్ నుంచి ఏ సెట్కి మనం పేర్స్ రాయడమే కదా. 1, 3 1, 4 2, 3 2, 4 and 3, 3 and 3, 4. ఓకే, నౌ నెక్స్ట్ A × C కనిపెడదాం. A as t is the set and the cross C సెట్ ఏంటి 4, 5, 6. పేర్స్ కింద రాయండి 1, 4 1, 5 1, 6. చూడండి ఈ 1 నుంచి వీటన్నిటికీ రాస్తున్నాను, ఈ 2 నుంచి వీటన్నిటికీ, 3 నుంచి వీటన్నిటికీ రాస్తున్నాను. అదే డిఫరెన్స్. ఇందులో పెద్ద నేర్చుకోవాల్సిన కూడా మీ అందరికీ వచ్చు ఆల్రెడీ చాప్టర్. 2, 5 2, 6 3, 4 3, 5 and 3, 6. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిలోంచి కామన్ మనం రాద్దాం. నేను మళ్ళీ అదంతా రాయలేను కాబట్టి ఇక్కడ నుంచి చూసి మనం ఇంటర్సెక్షన్ రాసేద్దాం. ఓకే, ఇప్పుడు 1, 3 ఉందా లేదు, 1, 4 ఉంది. చూడండి ఇట్ ఈజ్ అన్ ఇంటర్సెక్షన్. ఓకే, 2, 3 లేదు, 2, 4 ఉంది. నెక్స్ట్ 3, 3 లేదు, 3, 4 ఉంది. అంతే, 3, 5 లేదు, 3, 6 లేదు. దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్. ఓకే, ఈ సింప్లెస్ట్ చాప్టర్ ఇదే. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ B యూనియన్ C అంటే B సెట్లో ఉన్నవి యాజ్ వెల్ యాజ్ C సెట్లో ఉన్నవన్నీ మనం రాస్తాం. అదే కదా యూనియన్ అంటే. C సెట్లో ఏముంది 4, 5, 6
రిపీటెడ్వి రాయము 3 4 5 6. ఓకే, ఇప్పుడు దీనికి ఏ క్రాస్ చేయాలి మనం. ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే ఏలో ఏముంది 1 2 3, దట్ ఈస్ క్రాస్ 3 4 5 6 అంటే 1 3 1 4 1 5 1 6 and 2 3 2 4 2 5. చూడండి ఇందులో వచ్చిన 1 3 1 5 1 6 2 3 2 4 అండ్ ఇవి ముందున్న వాల్యూస్ వీటికి. అండ్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 2 5 అయిపోయింది, 2 6 3 3 3 4 3 5 and 3 6. ఓకే, దాట్స్ ఇట్. నేను ఏ క్రాస్ బి అండ్ ఏ క్రాస్ సి ఆల్రెడీ సెకండ్ దాంట్లో ఫైండ్ చేశాను కాబట్టి ఆ వాల్యూస్ అని డైరెక్ట్గా రాసేస్తాను. ఇప్పుడు ఫోర్త్ వన్ ఆల్రెడీ నేను ఫైండ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. దీని నుంచి మనం యూనియన్ ఫైండ్ చేయాలి అంటే ప్రతిదీ రాస్తాము ఎక్సెప్ట్ ద రిపీటెడ్ 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 and 2 6 3 3 3 4 3 5 and 3 6. ఈ క్వశ్చన్తో 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయి. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా మీరు 4 మార్క్స్ కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.